ఆ వర్గీకరణలో రోస్టర్ పాయింట్లో మాల సామాజిక వర్గానికి 22వ రోస్టర్ పాయింట్ కేటాయించడం వల్ల మొన్న శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టులో గాని, అదేవిధంగా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ టీవీబీపీ గాని, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఐఎంఎస్ లో గాని 36 పోస్టు శాతవాహన యూనివర్సిటీలో ఉంటే మాల సామాజిక వర్గానికి ఒక్క పోస్టు కూడా లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ అసిస్టెంట్ సర్జన్లలో 48 పోస్టులకి ఇందులో కూడా ఒకటే పోస్టు ఉండడాన్ని మాల సామాజిక వర్గంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తున్నామని చెప్పినప్పుడు మీరు రోస్టర్ పాయింట్ని ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఎంత, మాలలు ఎంత, ఉద్యోగాల లెక్కలు తీసిన తర్వాత ఆ ఉద్యోగాల లెక్కల ప్రకారం చేయమని చెప్తే ముఖ్యంగా సెమీ మక్తర్ రిపోర్ట్ ప్రకారము 46,000 మంది మాదిగలుంటే 36,000 మంది మాలలున్న విషయాన్ని మీడియాకు, యావత్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, మేధావులకి, మాల సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ యొక్క 36,000 పోస్టులలో ఆంధ్ర మాలకు సంబంధించిన వాళ్ళు 16,000 మంది ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన మాలలు 20,000 మంది ఉన్నారు. మరి 46,000 ఉద్యోగులు మాదిగలు ఉన్నప్పుడు 20,000 మాలలు ఉన్నప్పుడు మరి మాల సామాజిక వర్గానికి 5% ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చారని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఏ రోజైతే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున 99 జీవో సామాజిక న్యాయం అని చెప్పేసి ఏదో ఆలోచనతో మీరు ఆ యొక్క జీవోను విడుదల చేశారు, అది మాలల యొక్క గొంతు కోసిన రోజుగా మేమైతే భావిస్తా ఉన్నాం. మీరు ముఖ్యంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా ముందుగా కదా మీరు ఉద్యోగాలలో ఎవరెంతో మంది ఉన్నారని చెప్పాల్సింది. ఇది యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న మాలలంతా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మేధావి వర్గం గాని, అన్ని రాజకీయ పార్టీలు గాని, ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న రాజకీయ పార్టీలు, అధ్యయనం చేసినటువంటి మేధావులకి, ప్రజా సంఘాలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు వర్గీకరణకు మద్దతు చెప్పడాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ వర్గీకరణ ఎలా చేయాలో మేధావులుగా అక్కడున్న న్యాయ నిపుణులతో చర్చించకుండా, పార్టీలతో చర్చించకుండా వాళ్ళు హుటాహుటిన చేసిన విధానం వల్ల ఈ రోజు మొదటి రిక్రూట్మెంట్ లోనే మాల సామాజిక వర్గానికి ఒక పోస్టు కూడా లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇగో ఈ విధంగా మా డెంటల్ డిపార్ట్మెంట్ లో గానీ, అదేవిధంగా ఎంఎస్ లో గానీ, మాస్టర్ ఆఫ్ సర్జన్ లో గానీ మా మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీరు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క రోస్టర్ పాయింట్ ను మార్చాలని చెప్పేసి జరిగే నోటిఫికేషన్లలో యూనివర్సిటీని క్రైటీరియా తీసుకోండి, కానీ మీరు డిపార్ట్మెంట్లను క్రైటీరియా తీసుకోవడం వల్ల అటు అసిస్టెంట్ ప్రొఫెసర్లో గానీ, ఇటు పిహెచ్డీలలో గానీ ఇగో ఈ విధంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దీనివల్ల ఏమైతుందంటే ఈ రోస్టర్ లో చూడండి, ఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి దీని మీద పునరాలోచన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం. మీరు ఈ రోస్టర్ పాయింట్ ను మార్చకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి రాజకీయ పరిణామాలే గాని, స్థానిక ఎన్నికలు కావచ్చు, ఇంకా జరిగేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు గాని, మంత్రులకు గాని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క రోస్టర్ పాయింట్ ను సవరించకపోతే మాల సామాజిక వర్గానికి ఉమ్మడి రాష్ట్రంలో 1996లో చేసిన వర్గీకరణలో 7వ రోస్టర్ పాయింట్ ఉండే, ఇప్పుడు 22వ రోస్టర్ పాయింట్ ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్ లో కైనా 4-5 ఉద్యోగాల కన్నా ఎక్కువ లేవు. వాటిని సవరించండి, మా రోస్టర్ పాయింట్ మార్చమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.